కనీసం నీకు 300 సీట్లు కూడా రాలేటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారంటే అదే దేశ ప్రజల తీర్పు, బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. నేను అదే చెప్తున్నా, ఇవాళ ఈ మ్యాజిక్ ఫ్రీజర్ క్రాస్ అయినా కూడా అందులో ఎన్డీఏ పార్ట్నర్లు ఇవాళ మనం ఒకటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇదే బీజేపీకి సపోర్ట్ చేసిన శివసేనని చీల్చినటువంటి వ్యక్తులు ఎవరండి? షిండేలు ఎగదోసినటువంటి వ్యక్తులు ఎవరండి? బీజేపీ. ఇవాళ టీడీపీ కూడా రేపు బీజేపీ మళ్ళీ సపోర్ట్ చేస్తే టీడీపీలో కూడా ఇంకొక షిండేని ఎగదోయడానికి గ్యారంటీ ఉంది. అంటే టీడీపీ కూడా మారచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ ఇంకా టైం లోపు మీరు ఖచ్చితంగా ఎవరైనా మార్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఎవరైనా ఇండియాలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారా? ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారా? కూడా దేశ ప్రజలకు తీర్పుకు అనుగుణంగా వాళ్ళు మారుతారు. ఇవాళ నితీష్ కుమార్ కూడా ఇవాళ గతంలోనే నితీష్ కుమార్ ని బీజేపీ ఏ విధంగా చేసిందో మనకు తెలుసు. బీజేపీని జేడీయూనే చీల్చినటువంటి చరిత్ర బీజేపీది. ఇవాళ అదేవిధంగా ఎల్జీపీలో పాస్వాన్ గాని కొడుకును కూడా పార్టీ ఎల్జీపీ పార్టీని కూడా చీల్చిన చరిత్ర వాళ్ళది. ఇవాళ అందుకే చెప్తున్నారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గాని నితీష్ కుమార్ గాని పాస్వాన్ కొడుకు గాని వీళ్ళ చిరాగ్ పాస్వాన్ గాని అదేవిధంగా ఇవాళ ఒరిస్సాలో ఉన్నటువంటి బీజేడీని కూడా డెఫినెట్ కూడా ఇవాళ ఇండియా అలయన్స్ రావచ్చు. ఎందుకు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉండాలన్నా కూడా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుండాలన్నా ఇవాళ బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పి మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని. ఇక రాజ్యాంగాన్ని మార్చిన తర్వాత రిజర్వేషన్లు ఉంటాయి. అందుకే ఇవాళ దేశంలో సామాజిక న్యాయం జరగాలన్నా కూడా ఈ ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ దేశానికి ఒకటే పార్టీ ఉండాలనేది. తీసుకున్నారో రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంటే ఈ పాయింట్ ని సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి తీసుకువెళ్లారో అది స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అంటే ఈ ఏదైతే మనుషుల్ని పార్టీలను చీల్చే హిస్టరీ బీజేపీకి ఉందని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు సరే ఆ హిస్టరీ బీజేపీకి ఉందని అనుకుందాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడు 231 ఇండియా అలయన్స్ లో అంత మెడల్ లీడ్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు కూడా లీడ్ లో ఉన్నారు కాబట్టి మీ వాళ్ళని కూడా చీల్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే మీ వారు వెళ్ళకుండా మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? నేను అదే చెప్తున్నాండి. అంటే మీరు అంత గ్యారంటీ ఉందా? ఇప్పుడు వాళ్ళు ఎలా మీ దగ్గరకు వస్తారన్న కాన్ఫిడెన్స్ ఉందో మీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఒకటే నమ్ముతుండండి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, రాజ్యాంగం ఉండాలి, ప్రతిపక్ష పార్టీలు కూడా ఉండాలి, ప్రాంతీయ పార్టీలు ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవో మేము అదే ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనుకుంటే మరి 70 ఏళ్లలో 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది. ఆ విధంగా చేసి ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో పుట్టేవే కావు కదా. ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనుకో, ఈ దేశంలో 1 నేషన్ 1 రిలీజన్ 1 ఎలక్షన్ అని చెప్పేది ఎవరండి? మేము ఎప్పుడు కూడా భిన్నత్వమే ఈ దేశం యొక్క మూల స్తంభం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ, అది గ్రేట్నెస్. అది నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీని చీల్చుతున్నది. వాళ్ళ సొంత అలయన్సులు ఉన్నప్పుడే శివసేనని చీల్చేసింది. ఇవాళ జేడీ. అందుకే నేను చెప్తున్నా, వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారు. ఇవాళ చంద్రబాబు కూడా తొందరలోనే రియలైజ్ అవుతారు. ఇవాళ మరొక చంద్రబాబుని సృష్టిస్తారు ఈ బీజేపీలు ఉంటే. అందుకే వాళ్ళే ఇవాళ ప్రాంతీయ పార్టీలు బతుకుండాలన్నా, ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఉండాలన్నా కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఉండాలనుకునే గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేస్తున్నటువంటి బీజేపీ. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీశారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏపీలో రిజల్ట్స్ కూడా చూస్తున్నాము, అంటే ఇప్పుడు ఎన్డీఏలో గేమ్ చేంజర్ గా చంద్రబాబు నాయుడు అవ్వబోతున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇండియాలోకి ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ఆల్రెడీ చాలా మంది ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఇవాళ చంద్రబాబు నాయుడు అనే కాదు, ఇవాళ నితీష్ కుమార్ గారు కూడా ఇవాళ ఎన్డీఏ నుంచి ఇండియా అలయన్స్ రావచ్చు అంటున్నా నేను. ఎందుకంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి మీరు వెయిట్ చేయండి, ఇంకా ఫలితాలు. అందుకే చెప్తున్నా, ఇవాళ కేంద్రంలో ఈ తీర్పు మనం చాలా స్పష్టమైన తీర్పు. ఏంది? బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు. సో దాని తీర్పుకు అనుగుణంగా ఏ పార్టీలైనా మార్చుకుంటాయి. అది టీడీపీ జేడీయూ లేదా ఇంకే పార్టీ ఎక్స్ఐ కాదు. దేశ ప్రజల తీర్పుకు అనుగుణంగానే ఇవాళ టీడీపీ నడుచుకుంటుందని మీరు ఏదైతే ఇప్పుడు పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్ ని మీరు క్యాచ్ చేసి ఇదే టైంలో చంద్రబాబుని నితీష్ కుమార్ ని ముందుగానే మాట్లాడి ఇండియాలోకి రప్పించేదానికి ప్లాన్ చేశారా? ముందే డిస్కషన్స్ ఏమైనా జరిగాయా? మేము అదే చెప్తున్నామండి. మేము ఇవాళ ప్రాంతీయ పార్టీలని ప్రతిపక్ష నాయకులను గౌరవించే పార్టీగా ఈ దేశాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఉండమంటున్నాం. ఇవాళ వాళ్ళు 400 సీట్లు అన్నాడు. 10 ఏళ్లుగా నీ యొక్క పరిపాలన కదా అద్దం పట్టింది. నువ్వు 400 సీట్లు వస్తున్నావు, ఎక్కడ వస్తున్నాయి మరి? ఇవాళ నీ తీర్పుకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఇది నైతికంగా మోడీ ఓడిపోయిన ఎలక్షన్స్ ఇది. అందుకే ఓడిపోయిన వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారండి? అందుకే డెఫినెట్ కూడా ఎవరైతే ఈ దేశానికి మంచి చేయాలనుకున్నో, ఈ దేశంలో ప్రజాస్వామ్యం